హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ 1 crore మొదటి 1 కోటి రూపాయలు. నిజంగా కోటి రూపాయలు అంటే బిలియనీర్లకు 100 రూపాయలతో సమానం. అదే కాస్త రిచ్ పీపుల్కు 1000 రూపాయలతో సమానం. ఇక సగటు సామాన్యుడికి ఇంకా అందని ఊహించని డబ్బు. అవును, జీవితంలో కోటి రూపాయలు సేవ్ చేస్తే చాలు చివరి రోజుల్లో హాయిగా బ్రతకగలరు అని చాలామంది అనుకుంటారు. కానీ వారి కలలు సాకారం కాలేకపోతున్నాయి. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. కానీ ఇది నిజమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు మీరు ముందుగా కలలు కనాలి, ఆ కలలను సాకారం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా 1 కోటి రూపాయలు సంపాదించానో మీకు చెబుతాను. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి, ఎంత టైంలో సంపాదించాలి, దీని ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. అయితే ముందుగా మీరు చేయాల్సింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడం. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ 2018 డిసెంబర్ నాటిది. నేనిప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అనుకోండి. ఆ టైంలో నేను ఎప్పుడూ నా కెరీర్ ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే నన్ను ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ వెంటాడుతుండేది. అదేంటంటే నేను ఎందులో నా కెరీర్ని నిలబెట్టుకోవాలి అని. అప్పుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఐడియాలు. ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా ప్లాన్ చేయాలి. వామ్మో, నా మైండ్ మొత్తం ఆ ఆలోచనలతోనే నిండిపోయేది. అప్పుడు ఆలోచించాను, ఏదైనా ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించగలనా అని. అప్పుడు యూట్యూబ్ కనిపించింది. ఈ యూట్యూబ్ ద్వారా నేను ఎంత సంపాదించగలను, అనుకున్నది రీచ్ అవ్వగలనా అని ఆలోచించాను. ఇక ఫైనల్గా యూట్యూబ్నే నా కెరీర్గా మలుచుకోవాలని అనుకున్నాను. డిసెంబర్ 11న నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఇంకేముంది, నా యూట్యూబ్ జర్నీ మొదలైపోయింది. జనవరి 2019 నా అకౌంట్కి 1 రూపాయి కూడా రాలేదు. అయినా నేనేమి నిరుత్సాహపడలేదు. దాదాపు 6-7 నెలల పాటు అలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. 1 పైసా కూడా నాకు రాలేదు. కానీ ఒకరోజు 10,000 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. అది నా స్పాన్సర్డ్షిప్. ఇక ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో నేను ఎంత సంపాదించానో మీకు తెలుసా? దగ్గర 4 లక్షల రూపాయలు సంపాదించాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1 సంవత్సరం పాటు నాకు వచ్చిన డబ్బు 4 లక్షల రూపాయలు. అది కూడా యూట్యూబ్ ద్వారా. ఇందులో 2 లక్షల రూపాయలు యూట్యూబ్ యాడ్సెన్స్ ద్వారా వస్తే, అదేనండి, మీరు యూట్యూబ్ ఏదైనా వీడియో చూడడం మొదలు పెడితే మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, వాటి ద్వారా చాలా డబ్బులు వస్తాయన్నమాట. అలాగే వీడియో మధ్యలో ఏ ప్రమోషన్ చేసినప్పుడు కూడా డబ్బులు వస్తాయి. అంటే ఏదైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడినప్పుడు కూడా డబ్బులు వస్తాయి. మరో 2 లక్షలు ఇలా వచ్చేవి. చూశారు కదా, మనం ఆపకుండా ఆలోచిస్తూ పరుగు పెట్టాలి, కానీ సక్సెస్ ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇక 2020 వచ్చింది. నిజం చెప్తున్నాను, జూన్, జూలై వరకు నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు అంతగా ఎర్నింగ్ రాలేదు. కోవిడ్ వలన ఎవరూ బ్రాండ్ కొలాబరేషన్కు రాలేదు. అంతేకాదు నేను కూడా ఎక్కువగా వీడియోలు పెట్టలేకపోయాను. అదే టైంలో నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా జరిగాయి. వీటన్నిటి వల్ల నేను ఏం సంపాదించలేకపోయాను. ఆ తర్వాత ఇక వరుసగా వీడియోలు చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు 17 లక్షలు యాడ్సెన్స్ ద్వారా వచ్చింది. అంతేకాకుండా 4 లక్షల రూపాయలు యాడ్ కొలాబరేషన్ ద్వారా కూడబెట్టాను. 2020 చివరి నాటికి నాకు వచ్చిన డబ్బులు 21 లక్షలు. ఆ తర్వాత 2021 వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్. బ్రాండ్ కొలాబరేషన్ అంతగా బాలేదు. అయితే సెకండ్ వేవ్ ఉన్నంత వరకు మాత్రమే డల్గా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ బ్రాండ్ కొలాబరేషన్ రావడం, నాకు డబ్బులు రావడం మొదలైంది. ఇంకేముంది, మళ్ళీ నా వీడియోలు జోరందుకున్నాయి. అందుకే ఆ సంవత్సరం నేను యాడ్సెన్స్ ద్వారా 25 లక్షలు సంపాదిస్తే, బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా 10 లక్షలు సంపాదించా. మొత్తం 35 లక్షలు. చూసారా, 2019 అయిపోయింది, 2020 అయిపోయింది, 2021 కూడా అయిపోయింది. ఇక 2022 వచ్చింది. ఆ సంవత్సరం నేను ఎంత సంపాదించానా అని ఆలోచిస్తున్నారా? యాడ్సెన్స్ ద్వారా 21 లక్షలు, బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా ఎగ్జాక్ట్లీ చెప్పలేను, కానీ అటు ఇటుగా 3 నుంచి 10 లక్షలు సంపాదించాను. మొత్తం ఆ సంవత్సరం నా సంపాదన 31 లక్షలు. అయితే ఈ 4 ఏళ్లలో నేను ఎంత సంపాదించానో చెప్పనా? మొత్తంగా 91 లక్షలు. దగ్గర 1 కోటి రూపాయలు. చూశారు కదా, మనం అనుకోవాలి, కష్టపడాలి, ఎదురు చూడాలి, కానీ ఏదైనా సాధిస్తాం. నేను ఒక 4 నెలల్లో దాదాపు 1 కోటి రూపాయల వరకు సంపాదించాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కోవిడ్ వల్ల 1 సంవత్సరం తీసేసిన 3 నెలల్లో నేను ఈ డబ్బులు సంపాదించాను. ఇక ఆ తర్వాత 2023, 2024 అంటారా? ఇక వదిలేయండి, నేను సంపాదించుకుంటూ వెళుతున్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక 3 నెలల్లో కూడా 1 కోటి రూపాయల వరకు మనం సంపాదించవచ్చు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదూ? నిజం, నేను చెప్పింది పచ్చి నిజం. ఇదంతా నా జీవితంలో జరిగింది. అయితే మరి 1 కోటి రూపాయలు నేను ఎక్కడ పెట్టానో మీకు తెలుసా? ఇదిగో చూడండి, ఈ అందమైన నా ఇంటిలో, నా ఆఫీస్లో. మరి నేను వీడియోలు చేయాలంటే కెమెరాలు, మైక్లు కావాలి కదా. అలాగే మా స్టాఫ్కి నేను జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా నేను సంపాదించిన డబ్బుతోనే ఖర్చు పెట్టాను. అలాగే కొంత డబ్బు సేవ్ చేశాను. మరి కొంత డబ్బు మా చెల్లి పెళ్లికి ఖర్చు పెట్టాను. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నేను ఒక మిస్టేక్ కూడా చేశాను. నేను కొంత డబ్బును క్రిప్టోలో కూడా పెట్టాను. కానీ నాకు సరిగా తెలియకపోవడంలో అందులో లాస్ అయ్యాను.
ఆ తర్వాత అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకూడదని నిర్ణయించుకున్నాను. మనం డబ్బులు సంపాదించాలంటే ఇంకా ఏం చేయాలి అంటే హార్డ్ వర్క్. అవును, ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 80 గంటల పాటు ఒక రెస్టారెంట్లో హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఎప్పటికీ పేదవారు కాలేరు. ధనికుడు కావాలంటే ఎవరైనా సరే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం చెయ్యాలి, ఎవరితో కలిసి చెయ్యాలి, ఎలా చెయ్యాలి. మనం చేసే పనిపై క్లారిటీ, పట్టుదల ఉంటే కొంతకాలంలోనే పేదవాడు ధనవంతుడిగా మారొచ్చు. మీరు నా విషయంలోనూ చూశారు కదా. నేను ఈ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ముందుగా నేను ఎంతో కష్టపడ్డానో, కాస్త డబ్బులు రావడానికి ఎంతలా శ్రమించానో ఎవరైనా సరే మొదట అంతే శ్రమ పడాలి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళిపోవాలి. అందుకే ఏం చేయాలన్నది మీరు బాగా ఆలోచించుకోవాలి. ఒకదాన్ని ఫిగర్ అవుట్ చేయాలి. ఇక రెండోది ఎవరితో కలిసి చెయ్యాలి. అవును, కొన్నిసార్లు కంపెనీ అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మీ పార్ట్నర్గా ఎవరైతే బాగుంటారనేది మీరు తేల్చుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరినైతే మీరు సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మీరంటే జెలసీ ఉండకూడదు. అలాగే వాళ్లకు నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. అలాగే ప్రతిసారి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని వాళ్ళు వెనక్కి లాగుతూ ఉండకూడదు. ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకుంటే మీకు సరైన పార్ట్నర్ దొరుకుతాడు. ఇక మూడోది ఎలా చేయాలి. నా విషయమే మీకు చెప్పాను కదా. స్టెప్ బై స్టెప్ వీడియోలు చేసుకుంటూ నేను ముందుకెళ్ళా. బ్రాండ్ కొలాబరేషన్ కూడా ఆ సమయంలో నాకు బాగా సపోర్ట్ చేసింది. యాడ్స్ కూడా రావడం నాకు చాలా ప్లస్ అయింది. ఇవన్నీ రావాలంటే ముందుగా మీరు చేయాల్సింది మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేయాలి. ఒకవేళ వీడియోలు చేయలేను, యూట్యూబ్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో ఇలాగే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా కోటి సంపాదించడం పెద్ద ఈజీ కాదు. ఒక్కసారి కోటి సంపాదించారంటే ఆ తర్వాత డబ్బు దానంతటదే వస్తుంది.